హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. టాలీవుడ్లో దాదాపు 4 దశాబ్దాలుగా స్టార్ కమెడియన్గా కొనసాగుతున్న బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు చేయటం లేదు. ఏరి కోరి కొన్ని సినిమాలకే ఆయన ఓకే చెబుతున్నారు. అయినా కానీ బ్రహ్మానందం అంటే ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ గౌరవ మర్యాదలు అలాగే ఉన్నాయి. అయితే ఒక తండ్రిగా మాత్రం బ్రహ్మానందానికి ఒక లోటు అలాగే ఉండిపోయింది. తన వారసుడు రాజా గౌతమ్ కెరీర్ని నిలదొక్కునే విధంగా ఆయన చేయలేకపోయాడు. చాలామంది బ్రహ్మానందం గారికి ఉన్న పరిచయాలతో పెద్ద బ్యానర్లో రాజా గౌతమ్తో సినిమాను చేయించొచ్చు కదా అంటారు. అలానే పెద్ద దర్శకుల దర్శకత్వంతో సినిమాలు చేస్తే రాజా గౌతమ్ హిట్ కొడతాడు, ఇండస్ట్రీలో సెటిల్ అవుతాడు కదా అని అనుకుంటారు. ఈ కామెంట్లపై తాజాగా బ్రహ్మానందం రియాక్ట్ అయ్యారు. తాజాగా గౌతమ్ హీరోగా బ్రహ్మ ఆనందం అనే సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా టీజర్ను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో చిత్ర యూనిట్ సభ్యులు ముచ్చటించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందాన్ని రిపోర్టర్, మీకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని పెద్ద బ్యానర్లలో పెద్ద దర్శకులతో గౌతమ్ హీరోగా సినిమాలు చేయించొచ్చు కదా, కానీ మీరు ఎందుకు అలా ఎప్పుడూ ప్రయత్నించలేదు అంటూ ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మానందం సమాధానమిచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ నన్ను నేనే ఉపయోగించుకోలేదు, ఎప్పుడు ఎవరి వద్దకు వెళ్ళి ఆఫర్ల కోసం అడిగింది లేదు. నాకు 40 ఏళ్ల సినీ కెరియర్లో అలాంటి అవసరం రాలేదు. మనం అనుకున్నంత మాత్రాన, ప్రయత్నించినంత మాత్రాన జరగదు. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎంతోమంది స్టార్స్ వారసులు సైతం ఇండస్ట్రీలోకి వచ్చారు. కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు కాలేకపోయారు. అది వారి తలరాత అనుసారం ఉంటుంది తప్ప ఏదో ప్రయత్నిస్తే జరిగిపోతుందని నేను ఎప్పుడూ నమ్మను. మనకు రావాల్సిన ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి అని బ్రహ్మానందం అన్నారు. ఇండస్ట్రీలో ఎలాగో పరిచయాలు ఉన్నాయి కదా అని తన వారసుని ప్రేక్షకుల మీద రుద్దే ఉద్దేశం తనకు లేదు అన్నట్లుగా బ్రహ్మానందం చాలా క్లియర్గా చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో ఆఫర్లు ఇప్పించొచ్చు, కానీ హిట్ ఏ ఒక్కరూ ఇప్పించలేరు. హిట్ అనేది నిజంగానే బ్రహ్మానందం గారు చెప్పినట్లు రాసిపెట్టి ఉండాలి. ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ వారసులు హిట్ లేక డీలా పడిపోయారు. అదే సమయంలో కొత్తగా వచ్చిన కొందరు హీరోలు వరుస హిట్లతో దూసుకుపోతూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు. అందుకే ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నంత మాత్రాన, స్టార్ వారసులు అయినంత మాత్రాన సక్సెస్లు దక్కవు. కష్టపడాలి, కష్టంతో పాటు అదృష్టం కలిసి రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు అనేది బ్రహ్మానందం గారి ఉద్దేశం.